గత 90 రోజులుగా ఈ ప్రత్యేక హోదా పైన నేను ఉద్యమం స్టార్ట్ చేసి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత మొదట జోలి కట్టి భిక్షాటన చేశా. అందరు నవ్వారు, ఏందిరా వీడు రోడ్డెక్కి భిక్షాటన చేస్తున్నాడని చెప్పని. నేను సిగ్గుపడలా అక్కడ. ఎందుకనంటే నా రాష్ట్ర ప్రజల కోసం, నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను జోలి కట్టి అడుక్కునేదానికి కూడా ఆలోచించకుండా ముందుకు వచ్చా. తర్వాత అయ్యప్ప గుడి దగ్గర నుండి భగత్ సింగ్ కాలనీ వరకు డైలీ ఒక 2 కిలోమీటర్లు ఎంతోమంది ప్రజల్ని కలిసా. ఈ ప్రత్యేక హోదా గురించి వివరించా. 30 రోజుల పాటు చేసే కార్యక్రమం చేసి ప్రజలందరికీ వివరించాను. వాళ్ళు అన్నారు అసలు ప్రత్యేక హోదా అంటే ఏందని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా నువ్వు బాగా కష్టపడుతున్నావా, మేమందరం మీకు మద్దతు ఇస్తామని చెప్పన్నారు. తర్వాత విద్యార్థి సంఘాలను కూడా కలవాలి, విద్యార్థి సంఘాలకు తెలియజేయాలి, ఈ బ్యాంక్ సెక్టర్లకు సంబంధించిన వాళ్ళకి తెలియజేయాలి, ఈ డాక్టర్లకు కూడా చెప్పాలి, అయ్యా మీరు ఎంతకాడికి వృత్తి వ్యాపారం అనుకోబాకండి, ఒక్కసారి మన రాష్ట్రం గురించి ఆలోచించండి అని చెప్పని వాళ్ళందరూ పిలిస్తే ఈరోజు వీళ్ళందరూ మాట వరకు నా పిలుపు మేరకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒకటి చెప్తూ ఉన్నా, మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తారా ఎవరా, ఇస్తారా ఎవరా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉన్నా కేంద్రాన్ని. ఎందుకంటే 12 సంవత్సరాలుగా మోడీ గారు మన రాష్ట్ర ప్రజల్ని మేము ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి మోసం చేసి గద్దెనెక్కాడు. ఒక్కసారి గద్దె మీద కూర్చున్న తర్వాత ఇక దిగట్లా. ఎందుకంటే దిగాలంటే భయం, అరే నన్ను ఏమైనా చేస్తారేమో అని చెప్పని. కానీ ఆ ఈవీఎం మిషన్ అడ్డం పెట్టుకొని గెలుస్తూ ఉన్నాడు. ఓకే, కానీ నేను మాట్లాడిన రాజకీయాలు కాదు. ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి కావాలి, మీరు ఇస్తారా ఎవరా, ఇవ్వకపోతే ఏం జరుగుద్దో కూడా తెలియజేసేదానికే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. విద్యా సంఘాలతో అందరితో సమావేశం ఏర్పాటు చేశాను. వాళ్ళు కూడా ఈరోజు మా గురించి తెలుసుకున్నారు ఎట్లా ఉంటుంది ఏందనేది. ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళందరూ ఈరోజు రాలేకపోయారు. అయినా కూడా ముఖ్యంగా నేను చెప్తూ ఉన్న విషయం ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరంతా రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మీరు? ఒకసారి ఆయన గెలుస్తాడు, ఒకసారి నువ్వు గెలుస్తావు, తర్వాత మళ్ళీ ఆయనే గెలుస్తాడు. ఒకవేళ ప్రజలు ఓట్లు వేయకపోతే 3 పార్టీలు కలుపుకొని వస్తారు. వచ్చి ప్రజల మీదే కూర్చుంటున్నారు కానీ ప్రజల దగ్గర దోచుకు తింటున్నారే కానీ, అరే మన ప్రజలు, రాష్ట్ర ప్రజలు కష్టపడి మనం ఓట్లేసారే, వాళ్ళకి మనం న్యాయం చేయాలా, ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, ఈ కూలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు నానా కష్టాలు పడి ఆ బిడ్డలు చదివించుకొని ఉద్యోగాలు రాకపోతే ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవాలా, లేక ఆ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవాలా? ఆ ప్రాబ్లం రాకూడదని చెప్పని మీరు రాష్ట్రం కోసం పనిచేసి మా రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తీసుకొస్తారని చెప్పని మేము కష్టపడి మీ వెనక జెండాలు మోసి ఓట్లు వేపిస్తే మీరు గద్దె మీద కూర్చున్న తర్వాత మీరు చేస్తున్న పని ఏం తెలుసా? మీ ఇంట్లో విషయాలు అసెంబ్లీలో మాట్లాడతారు, ఆయన ఇంట్లో విషయాలు అసెంబ్లీలో మాట్లాడతారు, ఇక్కడ మీటింగులు పెడితే ఆమట్ట అంటారు. వాటి కోసం మేము ఓట్లేసింది, వాటి కోసమైనా మేము ఓట్లేసింది. మేము ఓట్లేసింది దేనికి? మా రాష్ట్ర ప్రత్యేక హోదా తీసుకొస్తారనే కదా. మీరు ఎన్నికల ముందు చెప్పారు కదా, ఇస్తాం ఇస్తాం తెస్తాం, మెడలు వంచుతాం తీసుకొని వస్తాం. ఒక ఆయన ఎగిరిగిరి చెప్తాడు, ఇంకా ఇంట్లో పోతాడేమో, నన్ను అమిత మెజార్టీతో గెలిపించండి, మోడీ గారి మెడలు ఉంచుతాను, కేంద్రం మెడలు ఉంచి తీసుకొని వస్తాను అని చెప్పి అంటాడు. మేమందరం కలిసి ప్రజల్ని నమ్మించి మా ఎంట తీసుకొని పోయి ఆటోలు పెట్టి ఓట్లు వేపిస్తే మీరు అసెంబ్లీకి పోయి మాట్లాడే మాటలు ఇయ్యా. అందుకే అడుగుతూ ఉన్నా, సూటిగా అన్ని పార్టీలను అడుగుతున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఇవ్వకపోతే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం ఏమవుతుందో కూడా మీరు చూస్తూ ఉండండి. మీరు పరిపాలించడానికి ప్రజలు ఉండరు, పక్క రాష్ట్రాల ఉద్యోగాలకు పోతారు, మీరు ఒక్కలేక రోడ్ల మీద తిరుక్కుంటా ఉండాలి ఓట్లు వేయండి అని చెప్పని. వీళ్ళు ఇక్కడ ఓట్లు కొట్టి తీసుకెళ్ళి ఆ రాష్ట్రంలో జాబ్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు వలసలుగా వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు? ఇక్కడ ఏమి చేయలేరు. అందుకే చెప్తూ ఉన్నా, చిన్నవాడిగా ప్రతి ఒక్కరికి సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, మీ అందరికీ తెలియజేస్తున్నా, మా రాష్ట్ర ప్రత్యేక హోదా కావాలి, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. మా రాష్ట్రంలో 100 కోట్లు అప్పు ఇస్తే మా రాష్ట్రానికి కట్టాల్సింది 10 కోట్లే. ప్రత్యేక హోదా వస్తే మిగతా 90 కోట్లు ఎవరు తింటున్నారు? మీ వల్ల కేంద్రం తింటూ ఉంది. ఆ సొమ్ము ఎవరిది? మాది, మా ప్రజల సొమ్ము. కాలేజీల పైన, హాస్పిటల్స్ పైన, తిండి దగ్గర నుంచి పడుకునే సాప వరకు ట్యాక్సులు కడుతున్నావే, మీకు ఓటేసిన పాపానికి ఆ మాత్రం ఆలోచన లేదా? మీకు ఆలోచన లేదా? ఒక్కసారి ఆలోచించండి.
మా రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పని తీసుకొని వస్తామని చెప్పండి. మీరు తీసుకురాపోయినా పర్లే, పార్లమెంట్లో ఒక్కసారి పార్లమెంట్లో అయ్యా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఒట్టేసి చెప్పారు. ఆ రోజు మీరు వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు, అమిత్ షా గారు మీటింగ్ లో కూర్చొని ఒట్టేసి మరి చెప్పారు మీ రాష్ట్రం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని. ఆ మాటను మర్చిపోయారా అని చెప్పి ఒక్కసారి పార్లమెంట్లో మీకు ఓట్లేసినందుకు, ప్రజలు మీకు ఓట్లేసినందుకు ఒక్కసారి పార్లమెంట్లో మీరు కానీ మాట్లాడితే ప్రజలు అనుకుంటారు ఏమని తెలుసా, ఒరే మేము అడిగిన దానికన్నా పాపం ఆడ మాట్లాడని చెప్పని. మీరు అది మర్చిపోయి అసలు ప్రత్యేక హోదా విషయాన్నే పూర్తిగా పక్కన పెట్టేసి, పాపం ఆయన అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమని తెలుసా, ఢిల్లీకి పోతే భయం వేస్తుందంట, ఢిల్లీ నాయకులతో మాట్లాడాలంటే భయం వేస్తుందంట. విన్నారా? మొన్న మీటింగ్లో చెప్తున్నాడు, ఢిల్లీ నాయకులతో మాట్లాడాలంటే భయం వేస్తుంది అని చెప్పి. ఎందుకు భయపడాలి? ఢిల్లీ నాయకులు అన్న మనుషులు కాదా? వాళ్ళు పైన దిగొచ్చారా ఢిల్లీ నాయకులు? వాళ్ళ నుంచి భయపడడానికి రాజకీయాల్లోకి వచ్చి ఆ మాట మాట్లాడడానికి మీకు అసలుకి ఎలా మాట్లాడదో నాకు అర్థం కాదు. ఎప్పటికి కూడా ఎలక్షన్ ముందైతే బా అరిసాడు లడాయింగే ఏం లడాయింగయ్యా? అదే మోడీని మీరే అడిగారు ఇష్టం వచ్చినట్టు, మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి చేయలేరు. మీరు ఢిల్లీలో కూర్చొని కాక్రోచ్ పార్టీ వచ్చింది, వాళ్ళు చిన్న క్రిమి కీటకాలు కూడా ఒక మనిషిని పూర్తిగా నాశనం చేసేస్తాయి, అందుకని మనందరం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఢిల్లీలో మీటింగ్ పెట్టాడు. ఆంధ్రాను వదిలేసి తెలంగాణకు పోతావు, తెలంగాణ వదిలేసి ఢిల్లీకి పోతావు. దేనికి? మీకు ఓట్లేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలా, తెలంగాణ ప్రజలా? ఆ మాత్రం మీకు అర్థం కావట్లేదా? మీరు ఆంధ్రాలో ప్రత్యేక హోదా కోసం మాట్లాడి ధర్నాలు చేసి నిరాహార దీక్షలో కూర్చొని ఆ రోజు మీరు తెలంగాణకు పోతే వాళ్ళు భయపడతారు. పవన్ కళ్యాణ్ అంటే జీరో కాదు, హీరో. ఆయన డైలాగులు చెప్పడు, పని చేస్తాడు, పని చేసి చూపిస్తాడు అని చెప్పని వాళ్ళు భయపడి మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేస్తారు. మీకు ఎక్కడ సాధించకుండా మీరు అక్కడ పోతారు. అసలుకి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీరందరూ తెలంగాణలో ఆస్తులు పెట్టుకున్నారు. ఆంధ్రాలో మా సొమ్ము తింటా, ఆంధ్రాలో మా దగ్గర మా సొమ్ము తింటా మీరు తెలంగాణకి అప్ డౌన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆస్తులను తీసుకొచ్చి మా ఆంధ్రాలో పెట్టకూడదా? ఆంధ్రాలో పెడితే ఆంధ్ర రాష్ట్రం బాగుపడదా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? మీరు పోయి వచ్చే మీ ఖర్చు మొత్తం మా ప్రజలది కాదా? మీ సొంత డబ్బులు పెట్టుకొని పోతున్నారా? నేను అడుగుతున్నా, మీ సొంత డబ్బులు పెట్టుకొని పోతున్నారా? మీరు తెలంగాణ పోవాలి అంటే మీ సొంత నిధులతో మీరు పోవాలి, అంతేగాని మీ ఇల్లు ఆడగట్టుకొని ఇక్కడ ఊరికే ఒక సెట్టింగ్ వేసుకొని అప్పుడప్పుడు ఇక్కడ వచ్చిపోతూ ఆ భారం మొత్తం ప్రజల మీద వేస్తారు. తమిళనాడులో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు ఎక్కడున్నారు? తమిళనాడులో కదా? వాళ్ళు ఏమన్నా బెంగళూరులో ఇల్లు కట్టుకొని తమిళనాడుకి బెంగళూరుకి అప్పౌంట్ చేస్తున్నారా? ఒకసారి చెప్పండి. మీరు మా ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటా ఉన్నారే, ఇది అన్యాయం కాదా అని చెప్పి అడుగుతున్నా. అదేమన్నా నేను మాట్లాడితే ఒక్కొక్కళ్ళు వస్తారు విమర్శలు చేయడానికి, నీకే అర్హత ఉందని. అర్హత పల్లేదు. నేను ఓటర్ని, ఓటేసిన వ్యక్తిని, నేను అడిగే హక్కు నాకుంది. ఓటు వేసిన బాధతో అడుగుతున్నా నేను. నా రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలి. ఇవ్వకపోతే నేను చెప్తూ ఉన్నా ఇదే సభాముఖం సాక్షిగా, మీరు కానీ ప్రత్యేక హోదా మాట్లాడకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి సిద్ధమవుతూ ఉన్నా. ఆ రోజు ప్రాణాలు వదిలేదానికి సిద్ధంగానే ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం ఎంత పోరాడారో, ఆయన పోరాడింది నెల్లూరు జిల్లా కోసం. తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లాని మన ఆంధ్రలో కలపాలని చెప్పి పోరాడి ఆయన ప్రాణాలు వదిలి కష్టపడి ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే, మీ రాజకీయ స్వలాభం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మా రాష్ట్రాన్ని ముక్కలు చేసి పారేశారు. నెల్లూరు జిల్లా అడ్డీగా అన్యాయం అయిపోయింది. నెల్లూరు జిల్లాలో ఉన్న వనరులు ఎక్కడన్నా ఉన్నాయా? ఇన్ని కారిడార్లు ఎక్కడన్నా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు మన నెల్లూరు జిల్లాని అది దేశంలో కల్లా, ఏషియాలో కల్లా అది పెద్ద ఓడరేవుగా ఉండాలి అని చెప్పి కృష్ణపట్నం పోర్టు తీసుకొని వచ్చాడు. అంత పెద్ద పోర్టు మనకు ఏర్పడితే మీరేం చేశారు? మా నెల్లూరు జిల్లాని అటు ఇటు కాకుండా తమిళనాడులో ఉండున్నా మేము బాగుండేవాళ్ళం. వాస్తవంగా అయితే డెవలప్ అయింది కాబట్టి. ఆయన కష్టపడి తమిళనాడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు, మా ఆంధ్ర వాళ్ళకి నష్టం వస్తుంది, మా ఆంధ్ర వ్యాపారస్తులు నష్టపోతున్నారు అని చెప్పని ఆయన ఆ రోజు పోరాటం చేసి ప్రాణాలు వదిలి ఈ రాష్ట్రాన్ని తీసుకొని వస్తే, మీరు రాజకీయ నాయకులు మా ఓట్లు వేసుకొని మా రాష్ట్రాన్ని ముక్కలుగా చేశారు.
అందుకే ఓ పౌరుడిగా నేను దిగా. నాకు మద్దతు చాలా మంది వస్తూనే ఉన్నారు. చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాగా ఇవ్వకపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమం మొదలైంది. ఆమె దీక్షకి కూర్చోబోతున్నా. ఆ రోజు మీరు పోలీసు బలగాలతో వస్తారో లేకపోతే ఆర్మీ బలగాలను దింపుతారో దింపుకోండి. మేమంటే ఏందో చూపిస్తా.